బహిరంగంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. కానీ తెలంగాణ బీజేపీ కూడా అదే జరుగుతుంది. బహిరంగంగా ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటున్న పరిస్థితి. బహిరంగంగానే కాకుండా చిట్చాట్ కూడా. ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్పింది అదే, ప్రధానమంత్రితో చిట్చాట్ లీక్ చేసిన వాళ్ళు ఎవరు పిచ్చోళ్ళ అది అని ఆ విధంగా ఆయన మాట్లాడారు. ఎగ్జాక్ట్ గా చిట్చాట్ కాబట్టి మన దగ్గర రికార్డ్ ఏం లేదు. మీడియా ప్రతినిధులతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడిన ఇష్యూస్ అవి. సో రికార్డు ఉంటే ఎగ్జాక్ట్ గా ఏం టర్మినాలజీ ఆయన వాడారు అన్నది తెలియదు. మెంటలో పిచ్చోళ్ళు అని వాడారు. అది లీక్ చేసిన వాళ్ళు తెలియదు, ఎవరో తెలిస్తే చర్యలు తీసుకుంటారు. కానీ ఆ ప్రధానమంత్రితో మీటింగ్ లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంపీలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ ఎంపీ సురేష్ గోపి కూడా ఉన్నారు బహుశా. కేరళ తమిళనాడు అనుకుంటా. ఒక కర్ణాటక వాళ్ళు లేరు. సౌత్ ఇండియాలో కర్ణాటక తప్ప అన్ని రాష్ట్రాలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు పురంధేశ్వరి ఉన్నారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి ఉన్నారు, సీఎం రమేష్ ఉన్నారు. తెలంగాణ ఎంపీలు అందరూ ఉన్నారు. తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు అందరూ కూడా ఆ మీటింగ్ లో ఉన్నారు. ప్లస్ కేరళ నుంచి సురేష్ గోపి ఉన్నారు. సో ఒక్కో రాష్ట్రం గురించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ గురించి మాట్లాడిన మాటలు వచ్చింది. ఇంతకు ముందు కూడా 8 మంది ఎంపీలు ప్లస్ అప్పుడు 7 ఎమ్మెల్యేలు అనుకుంటా. అప్పుడు ఒక ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి కాకుండా మిగతా ఎమ్మెల్యేలు ఉండే. అప్పుడు కూడా రాష్ట్ర పార్టీ నాయకత్వంతో నరేంద్ర మోడీ ఇదే విధంగా మాట్లాడారు. అంటే భారతీయ జనతా పార్టీకి మరే రాష్ట్రంలో కూడా ఇంత ఏమంటారు ఇంత ఇంటర్నల్ క్లాషెస్ లేవు. మొన్న సంతోష్ జీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అంటే సంస్థాగత వ్యవహారాలు చూస్తారు. జనరల్ సెక్రటరీస్ భారతీయ జనతా పార్టీలో 5-6 ఉంటారు. కానీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కీ రోల్. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని పర్యవేక్షిస్తారు. జనరల్ గా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అంటే సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కంపల్సరిగా. సో బిఎల్ సంతోష్ మొన్న హైదరాబాద్ లో వచ్చి కూడా ఏం కామెంట్ చేశారంటే, నాకు భారతీయ జనతా పార్టీలో నాకు వ్యక్తులుగా కనిపించట్లేదు. ఇక్కడ నాకు కిషన్ రెడ్డి మనిషి, సంజయ్ మనిషి, ఈటెల రాజేందర్ మనిషి, తర్వాత ధర్మపురి అరవింద్ మనిషి, ఇట్లా ఈ మనుషులు కనిపిస్తున్నారు తప్ప నాకు ఇండివిజువల్ గా మీరు వ్యక్తులుగా కనిపించట్లా. పార్టీ వ్యక్తులుగా ఎక్కడ లేరు తెలంగాణలో. పార్టీ వ్యక్తుల కంటే ఇండివిజువల్ వ్యక్తులు ఎక్కువైపోయినారు, వ్యక్తిగతం వ్యక్తులు ఎక్కువైపోయినారని ఆయన బహిరంగంగా పార్టీ ఆఫీస్ బేరర్స్ అందరి ముందు కామెంట్ చేశారు. అండ్ ఇంకొకటి ఆయన ఏం చెప్పారంటే, పదవులు వస్తే మీకు ఆ వ్యక్తుల ద్వారా రావు. మీరు ఎవరైతే ఆ వ్యక్తుల్ని క్యారీ చేస్తున్నారో ఆ వ్యక్తుల ద్వారా పదవులు రావు. మీ పనితీరు ఆధారంగా పదవులు గాని నియామకాలు గాని ఉంటాయి. పలానా వ్యక్తి కోటా కాంగ్రెస్ పార్టీలో ఉంటది. నేను ముఖ్యమంత్రి కోటా, నేను పిసిసి అధ్యక్షుడు కోటా, లేకపోతే వీళ్ళ కోటా అని చెప్పి మీ పనితీరు ఆధారంగా, మీరు గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేసే ఆధారంగా, పార్టీకి మీకున్న కమిట్మెంట్ ఆధారంగా, దేశానికి ఉన్న కమిట్మెంట్ ఆధారంగా మీకు పదవులు వస్తాయి తప్ప పలానా వ్యక్తి కోటా అంటే మీకు పదవులు రావు. ఖచ్చితంగా చూసుకోండి అని సంతోష్ జీ మీటింగ్ లో చెప్పారు 200 మందిని ఉద్దేశించి. అది ఇంటర్నల్ మీటింగే, బట్ మనం మాట్లాడితే తెలిసింది. సో హైకమాండ్ కి, బీజేపీ హైకమాండ్ కి చాలా క్లియర్ ఐడియా ఉంది. మొదటిసారి మీటింగ్ లో 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమన్నారంటే, భారతీయ జనతా పార్టీ నేతల్ని, మీరందరూ పార్టీని అధికారంలోకి తీసుకురమ్మంటే, పార్టీలో ప్రజల కోసం ఫైట్ చేయమంటే మీరందరూ కూడా దర్జీ దగ్గరికి మీరందరూ పరిగెత్తుకొని వెళ్ళారు అని చెప్పాడు. ఎందుకు దర్జీ దగ్గర కంటే సూట్ కుట్టించుకునేందుకట. ఏం సూటు? ముఖ్యమంత్రి సూట్ కుట్టించుకోవడానికి. అంటే అధికారంలోకి తీసుకురండి ప్రజల సమస్యల కంటే అందరూ కూడా ముఖ్యమంత్రులు అయిపోదామని ప్రయత్నించారు. అందువల్ల ఈ పరిస్థితి. నా జీవితంలో గెలుస్తా అనుకున్న చాలా ఏ ఎలక్షన్ ఓడిపోలేదు, ఒక 2 ఎలక్షన్స్ ఓడిపోయినాను. ఒకటి మధ్యప్రదేశ్, రెండవది తెలంగాణ అని చెప్పారు ఆయన. నేను గెలుస్తా అనుకున్న ప్రతి ఎలక్షన్ కూడా గెలిచాను. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా మీరు చేజేతుల మీదుగా పోడగొట్టుకున్నారని ఈ మీటింగ్ లో కాదు, ఇంతకుముందు మీటింగ్ లో. అప్పుడు ఎంపీలు ఉండే, ఎమ్మెల్యేలు కూడా ఉండే. అప్పుడు కూడా నరేంద్ర మోడీ చెప్పారు ఏంటంటే, ఈ విషయాలు ఎట్టి పరిస్థితిలో మీడియాకు బయట చెప్పొద్దని ఆ మీటింగ్ లో చెప్పారు. కానీ బయటకు వచ్చాయి. బయటకు రాకుండా ఉండవు అనుకుంటారు. కానీ కిషన్ రెడ్డి అన్నా సరే 10-15 మంది వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి అనుకూలంగా ఇంకో వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏదో క్లోజ్ సర్కిల్ ద్వారా మీడియా ముందు బయటకు వస్తుంది. 1-to-1 మీటింగ్ ఒకళ్ళిద్దరు అయితే రాకపోవచ్చు, కానీ 10 మంది వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా మీడియా
ఎవరో ఒకళ్ళు సన్నిహితంగా ఉంటారు, ఏదో సందర్భంలో ఉంటారు, లీక్ ఇస్తారు, అది వచ్చేస్తుంది. అంటే ఈసారి జరిగిన ఈ మీటింగ్ లో ఏం లీక్ అయిందని అనుకోవచ్చు? ఈసారి